రేపు శుక్రవారం రోజున బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ₹1,00,00,000 అప్పున్నా సరేనండి, అది తీరిపోవటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందన్నమాట. శుక్రవారం పూట బెల్లంతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు వేద పండితులు చెబుతున్నారన్నమాట. అందుకే ఏంటంటే బెల్లం పరిహారం ఈ విధంగా ఆచరించండి. అంటే నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా. బెల్లం ఎంత శక్తివంతమైనది, ఎంత శుద్ధి అయినది, బెల్లంతో చేస్తే ఎలాంటి ఫలితాలను పొందుతాం. అలానే కాకుండా ఏంటంటే కనుక మనము శుక్రవారం ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి, మనం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజు ఏంటంటే కనుక ఆ తల్లికి అంటే అంకితం చేయబడే రోజు. శుక్రవారం పూట ఏంటంటే కనుక భూమి మీదే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ రోజు ఎంత లేనివారైనా సరేనండి, ఒక చిన్న దీపమైనా సరే ఏంటంటే కనుక అమ్మవారికి పెడుతూ ఉంటారు. అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు దీపం పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్లనే కదా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని మన నమ్మకం. కాబట్టి ఈ విధంగా మనము అంటే పరిహారం ఆచరించుకున్న, అలానే కాకుండా ఈ పనిని చేసుకుంటే మంచి శుభ ఫలితాలను అయితే పొందవచ్చు. అందుకే శుక్రవారం పూట ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే చాలా మంచిది. ఆ ఇల్లు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి, తులతూగుతూ ఉంటుంది. మీరు సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే ఇంట్లో దరిద్రాలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మీ ఇంట్లోకి ఏంటంటే కనుక చేరుతాయని చెప్పొచ్చు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. శుక్రవారం అనే కాదు, మిగతా వారాల్లో కూడా ఈ విధంగా లేస్తేనే మంచిదన్నమాట. అలానే ఇంకేంటంటే కనుక శుక్రవారం రోజు శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి. చాలామంది అంటారు శుక్రవారం తలస్నానం చేయకూడదని. కానీ ఇప్పటి నుంచి ఈ ఆచరణ లేదండి, పూర్వకాలం నుంచి కూడా మనకు ఆచరణలు ఉన్నాయన్నమాట. శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేస్తే మంచిదన్నమాట. తలస్నానం చేసి జడ వేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించుకుని మనం ఏంటంటే కనుక పూలు పెట్టుకుంటే లక్ష్మీదేవి రూపంగా మనని భావిస్తారు. కాబట్టి చక్కగా శుక్రవారం స్నానం చేసేటప్పుడు పసుపుని వేసుకుని స్నానం చేస్తే మంచిది. ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంటిని వాకిలిని ముందుగానే శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమతో బొట్టు పెట్టడం, ఆ తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నలుపు అంటే అమ్మవారికి నచ్చదు. నలుపు అంటే జ్యేష్ఠాదేవిగా పరిగణించబడుతుంది. నలుపు శనికి అంకితం చేయబడుతుంది. కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి. నార్మల్గా ఆ వస్త్రాలను ధరించేసి పూజ గదిలో అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకుని మనం ఏంటంటే కనుక మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకుని ఆ తర్వాత తమలపాకు పైన ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేయాలన్నమాట. తమలపాకు మీద దీపం పెడితే చాలా మంచిదండి, చాలా అదృష్టం అన్నమాట. అంటే తమలపాకు అంటే దైవానుగ్రహం కలిగి ఉంటుంది. దేవతా వృక్షంగా కూడా ఆ చెట్టుని భావిస్తారు. కాబట్టి ఒక తమలపాకుని తెచ్చుకుని దాన్ని క్లీన్ చేసుకుని దానిపైన ప్రమిదను పెట్టి మీరు ఒక ఒత్తితో కానీ 2 ఒత్తులతో కానీ దీపారాధన చేయండి. నువ్వుల నూనెతోనైనా పర్వాలేదు, ఆవు నేతితోనైనా పర్వాలేదు, దీపారాధన చేయొచ్చు. దీపం పెట్టిన తర్వాత అధికంగా మీకు కష్టాలున్నాయనుకోండి, మీరేంటంటే కనుక పువ్వుండే లవంగాన్ని వేసుకుంటే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఒక వారానికి ఫలితం అయితే రాదు, 2-3 వారాలు చేసుకుంటే మనము ఫలితాన్ని మెల్లిమెల్లిగా చూడవచ్చు. ధనం రావటం లేదు, నరకం చూస్తున్నామన్న అనుకున్న వారు యాలక్కాయని వేసి దీపం పెడితే ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చి చేరుతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మనం బెల్లాన్ని వేసి దీపం పెట్టుకుంటే చిటికెడంతే, ఎక్కువగా ఏమి వేయాల్సిన అవసరం లేదు. చిటికెడు బెల్లాన్ని వేసి 5 శుక్రవారాల పాటు దీపారాధన చేస్తే ఆగిపోయిన ఇల్లుని మళ్ళీ కట్టుకోవటం, భూలాభం కలగటం, భూమి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మధ్యలోనే ఇలా ఏంటంటే కనుక మనం డబ్బుని కట్టి ఆగిపోతూ ఉంటుంది కదా, అలాంటి లాభాలు మళ్ళీ కలగటానికి, మనం కోరుకున్నది జరగటానికి బెల్లం దీపం అనేది ఉపయోగపడుతుంది. కానీ అన్ని కలిపి వేయకూడదు. అన్ని కలిపి వేసి దీపారాధన చేస్తే ఫలితాలు అయితే రావు. కాబట్టి దేనికి దానికి సపరేట్ వేసుకోండి. అంటే మీరు ఉదయం లవంగాలను వేసి సాయంత్రం ఏంటంటే కనుక యాలకులను వేసి ఇలా పెట్టకూడదు. ఒకటి మాత్రమే వేసుకోవాలి. అది కొండెక్కిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఏ కష్టం ఉంటుందో, ఏ నష్టం ఉంటుందో, ఏం జరగాలనుకుంటున్నారో దాన్ని బట్టి దీపారాధన చేసుకోండి. కానీ అన్ని కలిపి చేయటం, ఒకటి ఈ విధంగా ఒకటి ఆ విధంగా మాత్రం చేయకండి. అదేంటంటే కనుక భగవంతుడికి చేరదు. ఇలా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే సరిపోతుంది. కొబ్బరికాయ కూడా కొట్టొచ్చు. ఆ తర్వాత పచ్చ కర్పూరంతో కానీ నార్మల్ కర్పూరంతో కానీ హారతి ఇచ్చే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటే పూజ కంప్లీట్ అయిపోతుంది. దగ్గరలో ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి, లేకపోతే నార్మల్గా ఇంట్లోనే పూజ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత మీకు జాతక దోషాలు, జాతక సమస్యలు, ఇబ్బందులు, అలానే కాకుండా అప్పుల బాధలండి ముఖ్యంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక బెల్లం ఉంటుంది కదా, బెల్లం అందరికీ తెలిసే ఉంటుంది. బెల్లం చాలా శుద్ధి అయినది. బెల్లం ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట. బెల్లం పరిహారం ఏంటంటే కనుక 99% అంటే చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా శుక్రవారం ఆచరిస్తారండి. నిజం చెప్పాలంటే
అంటే కనుక శాస్త్రంలో కూడా ఈ విధంగా చెప్పబడుతుందన్నమాట. శుక్రవారం ఎవరైతే బెల్లంతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వారికి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. అప్పు కోసం కనుక శుక్రవారం ఈ పరిహారం చేసుకుంటే అప్పు ఖచ్చితంగా తీరిపోతుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. చాలా మందికి కూడా ఏంటంటే కనుకనండి సంపాదన సరిపోకను, సంపాదించింది మిగిలకనకు ఏదో ఒక రకంగా ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు ఏంటంటే కనుక చాలా ధైర్యంతో అప్పు చేస్తామండి. తీర్చుకునేటప్పుడు ఎంత బాధపడిపోతామండి. అప్పు తీరటం లేదు, అప్పుల కూబిలో పడిపోయాము, అప్పు నుంచి మాకు విముక్తి కలగటం లేదు అన్నట్టుగా ఏంటంటే కనుక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మీ అప్పు తీరాలి, మీరు అప్పుల నుంచి బయటపడాలి. అప్పులనేవి ఉండకూడదు. అంటే ఒకేసారి ₹1,00,00,000 అప్పు తీరుతుందా అండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, పరిహారం మనము చేసే విధానం, దైవం మీద ఉండే అనుగ్రహం, అలానే కాకుండా మనకు కూడా దేవుడి అనుగ్రహం ఉండాలి, మనకు కూడా ప్రకృతి అనుగ్రహం ఉండాలి, అలానే కాకుండా మన స్థితిగతి కూడా బాగుండాలి కదండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాగాలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా జరగకుండా అన్ని కూడా సక్రమంగా ఉన్నాయనుకోండి మంచి ఫలితాలు వస్తాయి. అలా లేవనుకోండి కొంచెం సమయం పడుతుంది. అలా వెంటనే ఫలితాలు అయితే కొందరికి వస్తాయి, కొందరికి రావు. అది లక్కుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మీ అప్పుని తీర్చుకోవడానికి చక్కటి మార్గాన్ని మీరు ఎంచుకున్నట్టయితే ఈ బెల్లం పరిహారం మాత్రం మీకోసమే అనమాట. ఎందుకంటే ఎంతలా మీకు ఉపయోగపడుతుందంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారండి. అంత మంచి ఫలితం వస్తుంది. చాలా మంది కూడా ఈ పరిహారాన్ని చేసి ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఈ పరిహారం చాలా మంది కూడా చేస్తారు. మునులు, సిద్ధులు, అలానే కాకుండా పూర్వకాలంలో మన పూర్వీకులు, ఇప్పటికి కూడా ఇది ఆచరణలో ఉన్న పరిహారము. చాలా మందికి తెలియదు, కానీ కొంతమందికి తెలుసు. చేసుకునే అంత సమయం ఉండదు. ఏమీ లేదండి, ఒక 10 నిమిషాల పని అనుకోండి, మనము శ్రమ అనుకోకుండా చేసుకుంటే అప్పు ఖచ్చితంగా తీరుతుందండి. అప్పుల కూబిలో నుంచి మనం బయటికి రాగలుగుతాం. అప్పు ఉంటే ఏంటంటే కనుక మనకు చాలా ఇబ్బంది కలిగిపోతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. శుక్రవారం పూట ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి. అంటే సాయంత్రం అంటే మరీ చీకటి పడ్డ తర్వాత చేయలేం కాబట్టి చీకటి పడక ముందుకే మీరు చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. అటు దైవానుగ్రహం కలుగుతుంది, మీకేంటంటే కనుక మంచి మార్పులు చేకూరుతాయి, అప్పు అనేది తీరిపోతుంది, అప్పు అనేది ఉండదు. మీరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత అప్పులు ఇచ్చే అంత స్టేజ్కి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంత మంచి పరిహారం కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లం ఉంటుంది కదండి, బెల్లం తీసుకోండి. బెల్లం దైవానికి నివేదన చేయబడుతుంది. బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాలను చూడటానికి బెల్లంతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట. అందుకే బెల్లం చాలా శుద్ధి అయినదిగా భావిస్తూ ఉంటారనమాట. అందుకే బెల్లాన్ని తీసుకోండి. ఎంత తీసుకోవాలండి అంటే కనుక మనము ముఖ్యంగా బెల్లము, బియ్యపిండి కావాలన్నమాట. బియ్యపిండి అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి బియ్యపిండిని తీసుకోండి. ఇక్కడ బియ్యపిండి తీసుకొని చిన్న ముద్దలాగా చేసేటప్పుడు ఏంటంటే కనుక అందులో బెల్లం నీళ్ళను పోయండి. ఇలా ఎక్కువగా కొంచెం క్వాంటిటీలో ఏంటంటే కనుక బెల్లం నీళ్ళు పోసుకుంటూ చిన్న బియ్యపిండి ముద్ద చేసుకోండి. అలా చేసిన తర్వాత ఆ ముద్దను ఏంటంటే దీపం పెడతాం కదా, పెట్టేటప్పుడు మీరు ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ, అప్పు తీరాలని పరిహారం చేస్తున్నాను తల్లి, అప్పుల కూబిలో నుంచి ఎలాగైనా సరే అమ్మ బయటపడేయి, అప్పు అనేది లేకుండా చూడు తల్లి, 4 వైపుల నుంచి ధనం ఆకర్షించేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకోవాలి. ముఖ్యంగా అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పు కోసమే మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని కాసేపు పెట్టండి. అంటే నార్మల్గా ఇదంతా కూడా పూజ అయిపోయిన తర్వాత చేసేసుకుని ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకుని మనకైతే పల్లెల్లో మన దగ్గరికి ఇళ్ళకు ఆవులు వస్తాయండి. ఇంటి దగ్గర వచ్చినప్పుడు మనము అంటే దేవుడే మన ఇంటికి వచ్చాడు, అలానే కాకుండా దైవము, అలానే కాకుండా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మన ఇంటికి వచ్చాడని మనం భావిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక దేవుడే మా ఇంటికి వచ్చాడు, ఏదో ఒక రకంగా దైవం అంటే ముఖ్యంగా 33 కోట్ల మంది దేవతలు ఏంటంటే కనుక ఆవులో ఉంటారండి. 33 కోట్ల మంది అంటే రూపమే ఆవు. ఒక్కొక్క అంటే భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఏంటంటే కనుక కొలువై ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పనులు చేసేటప్పుడు నిష్ట నియమాలతో చేయాలి. మాకు జరుగుతుంది, ఫలితం వస్తుందని కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు ఫలితం వస్తుంది, రాదంటే కనుక రాదండి. కాబట్టి ఏంటంటే కనుక మాకు జరుగుతుంది, మాకు ఫలితం వస్తుంది అన్నట్టుగా మీరు ఆచరించండి. ముఖ్యంగా ఇంకేమీ లేదు, అంటే ఇలా బెల్లం నీళ్ళు కలిపి మనం ఏంటంటే బియ్యపిండిలో పోసుకుంటూ చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. 1 కానీ 2 కానీ మీ ఇష్టం అండి, 3 కానీ కూడా చేయొచ్చు. ఒకటే చేయాలని రూల్ ఏమీ లేదనమాట. ఆవుకి ఏంటంటే కనుక చక్కగా ఇలా బియ్యం రొట్టె కూడా చేయొచ్చు. ఆ నీళ్ళలో పోసేసిన తర్వాత దాన్ని చక్కగా పిండి తడిపేసి రొట్టె చేసి కూడా ఆవుకు మనం చక్కగా కాల్చేసి పెట్టొచ్చు. అలా కుదరకపోతే నార్మల్గా బియ్యపిండిలో అంటే మనం ఈ బెల్లం నీళ్ళు పోసేసి కూడా మనం ఏంటంటే ముద్దలాగా చేసి ఆవుకు పెట్టవచ్చు. లేకపోతే ఏంటంటే కనుక శనగలు, బొబ్బర్లు ఉంటాయి కదండి, వాటిని కూడా తీసేసుకొని మనం ఏంటంటే ఉడకబెట్టి బెల్లం కలిపి ముద్దలాగా చేసేసి పెట్టినా కానీ మన అప్పు అనేది తీరుతుందండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే మార్పులను చూస్తారండి. మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారనమాట. తప్పనిసరిగా అప్పుని తీర్చుకునే మంచి పరిహారము. అలానే కాకుండా ఇది తప్పనిసరిగా జరుగుతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బెల్లంతో ఈ విధంగా పరిహారం చేయండి. మీ అప్పు ఎంతున్నా సరే తీర్చేసుకోండి. అంటే ఒకటేసారికి తీరుతుందని మనకు
మనకు ఎక్కడ కూడా ఉండదు. అంటే 1-2 సార్లు ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి. అంటే శుక్రవారం చేయండి. అంటే మనం అప్పుని తీర్చుకోవటానికి, సకల దేవతల అనుగ్రహాన్ని మనం పొందటానికి, సమస్త దేవతలు మనం అనుగ్రహించి మన అప్పుని తీర్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆవుని ముందుగా ఏంటంటే కనుక వెళ్ళేసి ముద్దలాగా చేసుకొని అక్కడికి వెళ్ళండి. మీ ఇంటికి వస్తే తాకి నమస్కారం చేసుకొని మా అప్పు తీరాలనేసి తినిపించండి. లేదంటే కనుక గోశాలకు వెళితే ఇలా ముద్దలాగా చేసుకొని అక్కడికి వెళ్ళి తాకి మీరు ఏంటంటే కనుక అప్పు తీరాలి, అప్పుల నుంచి బయటికి రావాలి. మనకు అదొకటే కావాలి కదండి. అప్పు లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఏదో భారం దిగిపోయినట్టు, ఇంకా మేము లైఫ్లో ఏదో అంటే సాధించామన్నట్టుగా ఉంటారు. అప్పు ఉందనుకోండి ఎప్పుడు ఏదో ఒక బాధ అండి. వడ్డీల మీద వడ్డీలు కట్టి అదేంటంటే కనుక తీసుకున్న దానికంటే కూడా, అంటే అసలు కంటే కూడా వడ్డీలే పెరిగి అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు కదా. అలాంటప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుంది. దానికి అంటే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. 1-2 సార్లు చేయండి. ఎక్కువగా అప్పు ఉందనుకోండి ఒక 5 సార్లైనా చేసుకోండి. మనకు అందుబాటులో ఉండే పరిహారం ముందు రోజు అన్ని తెచ్చుకొని సిద్ధంగా పెట్టేసుకొని శుక్రవారం ప్రయత్నం చేసుకుంటే సరిపోతుందన్నమాట. శుక్రవారం రోజు పొద్దుగాల తెచ్చుకొని సాయంత్రం 4 వరకు 5 వరకు కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఫలితం ఉంటుంది కాబట్టి ప్రయత్నించవచ్చు. అంటే ఇందులో పెద్దగా మనం ఏం ఖర్చు పెట్టం కానీ మనం ఎంత లాభం పొందుతామో ఒక్కసారి మీరు ఆలోచించుకొని చేసుకోండి. అలానే కాకుండా పరిహారం అంటే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే అంటే తెచ్చి పెడుతుంది అనమాట. స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు అనమాట. వీరే చేయాలి వాళ్ళే చేయాలని కాదు. అప్పు ఉందనుకోండి ఆ అప్పుని తీర్చుకోవడానికి ఎవరు చేసుకున్న ఏం కాదు, ఫలితాలు అయితే ఉంటాయి. ఇది మొదటి పరిహారం. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రెండో పరిహారం, కోరికలు అధికంగా ఉంటాయి. కోరికలు అనేవి తీరవు కదండి. కోరికలు తీరక మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా బాధపడిపోతాం. భగవంతుడు మా కోరికను ఎందుకు తీర్చడం లేదు, మా కోరిక ఎందుకు అంటే తీరటం లేదు, మా కోరిక మాకు అంటే అంత పనికి రాదా, లేకపోతే మేము ఆ కోరిక అంటే తగు విధాలుగా మేము సరిపోమా అన్నట్టుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కోరికలు కోరుతారు కానీ కోరికలు మాత్రం తీరక ఇబ్బంది కలుగుతుంది కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి కనుక రేపు శుక్రవారం పూట ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు. అంటే దీపం పెట్టిన తర్వాత చేసుకోవచ్చు, దీపం పెట్టకముందు ఎప్పుడైనా మీ ఇష్టం అండి చేసుకోండి. చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక తమలపాకుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏం చేయండి కనుక గోధుమలు ఉంటాయి కదా, అందరికీ తెలుసు. గోధుమలు ఏంటంటే కనుక రండి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట. గోధుమలు ఏంటంటే కనుక జరగని పనిని జరిగేలాగా చేయడానికి ఉపయోగిస్తారండి. గోధుమల పరంగా కూడా పరిహారాలు తప్పగా ఫలిస్తాయని చెప్పొచ్చు. గోధుమల్ని తీసుకోండి. ఒక స్పూన్ అన్ని గోధుమలు తీసుకోండి. ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. అందులో చిన్న అంగుళం ముక్క కంటే కూడా కొంచెం పెద్దగా బెల్లం తీసుకోండి. తమలపాకు మీద మాత్రమే పెట్టుకోవాలి, కింద పెట్టకూడదు. రావి ఆకు మిగతా ఆకులు చిన్నగా ఉంటే కొంచెం తమలపాకు పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి తమలపాకుని తీసుకొని దాని మీద పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా గుడి ప్రాంగణం అండి, గుళ్ళ దగ్గరే పెట్టాలి. మిగతా దగ్గర పెడితే మనకు పరిహారం పనిచేయదు, మన కోరిక తీరదు, మనకేం పెద్దగా ఫలితం అయితే రాదనమాట. అందుకే శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా ఏంటంటే కనుక తమలపాకు మీద బెల్లం అలానే కాకుండా గోధుమలు పోసి గట్టిగా సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి ఏదైనా గుడి ప్రాంగణం అంటే గుడి దగ్గరే వదిలేయండి, గుడిలో పెట్టండి అని కాదు, గుడికి కొంచెం దూరంగా అండి పెట్టేయాలన్నమాట. అలా పెట్టేసి ఏంటంటే కనుక గట్టిగా ఇంకొకసారి సంకల్పం చెప్పుకుంటే తీరని కోరిక ఏదైనా సరే తీరుతుంది. సిద్ధింపబడని కోరిక ఏదైనా సరేనండి అది తీరడానికి అవకాశం ఉంటుంది కానీ సమయం పడుతుంది. వెంటనే ఇలా పెట్టి అలా వెళ్ళగానే మీ కోరిక తీరుతుందని కాదు, కొంచెం అయితే సమయం పడుతుంది అనమాట. అక్కడ పెట్టిన తర్వాత ఏంటంటే కనుక అక్కడికి వచ్చే ఆవులు కావచ్చు, లేదంటే కనుక ఇలా క్రిమి కీటకాలు, చీమలు, అలానే కాకుండా ఏంటంటే గండు చీమలు ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే వాటిని స్వీకరిస్తాయి. అలా స్వీకరిస్తాయి కాబట్టి మూగజీవాలకు మనం అన్నం పెట్టాం కాబట్టి మన కోరిక 99% తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి ఈ 2 పరిహారాలను కూడా ఆచరించుకోండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారాలండి. ఇంకా మనకు తిరగనేదే ఉండదన్నమాట. చాలా శక్తివంతమైనది.